అని నాకు అనిపిస్తుంది. అందుకని మనం అందరం కలిసి ఈ దిశగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, ఒకటి అంటే మీ ఈ విషయంలో మీకు క్లారిటీ కోరుతాను. ఎంబీసీ సంబంధించి వస్తుంది, ఎంబీసీ అడక్వేట్ రిప్రజెంటేషన్ లేని ఎంబీసీలు బీసీ జాబితాలో కూడా మళ్ళీ 4-5 కులాలే డామినేట్ చేస్తున్నాయి, 5-6 కులాలే పదవులు, మెజారిటీ 90% పదవులు. సో ఇది రోహిణి కమిషన్ కేంద్ర ప్రభుత్వం రోహిణి కమిషన్ తీసుకొచ్చింది. దాని రిపోర్టు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టింది. ఇప్పుడు దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంతలో జనగణనలో కులగణన చేయాలన్నటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని అది అయిపోయిన తర్వాత మేబీ దాని మీద నిర్ణయం తీసుకుంటారు కావచ్చు. సో నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనము బీసీలలో ఉన్నటువంటి ఈ అప్పర్ ఛాంబర్ లోవర్ ఛాంబర్ అని అంటా నేను. అప్పర్ ఛాంబర్ లో ఎవరైతే అత్యధికంగా ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థని ఉపయోగించుకొని కేవలం వాళ్ళే ముందుకెళ్తున్నారో, అది కాకుండా లోవర్ ఛాంబర్ లో అత్యధికంగా ఉన్నటువంటి ఏవైతే బీసీ కులాలు ఓబీసీ కులాలు ఉన్నాయో వాటికి కూడా న్యాయం చేసే విధంగా. అప్పర్ ఛాంబర్ లో ఉన్న వాళ్ళు లోయర్ ఛాంబర్ గురించి మాట్లాడట్లేదు, పొలిటికల్ మాట్లాడాలి. నేనేమంటాను అదే మనం డిబేట్ డిస్కషన్ చేయాలి. మనం అన్ఫార్చునేట్ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మాదిగా ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే మాలా వ్యతిరేకిస్తారు. అంటే సమాజంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించారు కదా, ఎన్ని సంవత్సరాలు కాలేదు, దాదాపు 30 సంవత్సరాలు పట్టింది. సో ఏ కులం వాళ్ళకి చేస్తున్నారు తప్ప దానిలో ఉన్న మేధావులు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అడక్వేట్ రిప్రజెంటేషన్. అంటే ఇప్పుడు మనం అందుకే నేనేమంటున్నానంటే మనం దీన్ని సమాలోచన చేసి దీనిపైన సుదీర్ఘమైన డిస్కషన్స్ చేయాలి. ఇప్పుడు నేను ఇందోర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందోర్ సిటీ కలెక్టర్ గా చేస్తాను. ఇందోర్ క్లీనెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. 2016-17 ఫస్ట్ టైం క్లీనెస్ట్ సిటీ అయినప్పుడు మేము ప్రజలలో బిహేవియరల్ చేంజ్ తీసుకొచ్చినామంటే వ్యవహార పరివర్తన. అంటే నీ వ్యవహారంలో పరివర్తన వచ్చినట్టయితే అది సుదీర్ఘ కాలంగా ఉండిపోతుంది. అది నీ వ్యవహారంలోనే పరివర్తన రాకపోతే నీకు నీ మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా నువ్వు ఆ చేంజ్ రాదు. అయితే ఏమైందనంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్లతో సర్వే చేయించి ఓపీడీ కేసెస్ 40% తగ్గిపోయినాయి అని ప్రామాణికంగా ఇందోర్ ప్రజలకి చూపించడం జరిగింది. మనం క్లెన్లీనెస్ పెట్టుకున్నట్టయితే, మనము చెత్తని దాన్ని పటిష్టంగా దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని మనము రిజాల్వ్ చేసుకున్నట్టయితే ఏ విధంగా ప్రజలకి హెల్త్ కండిషన్స్ లో హెల్త్ ప్రమాణాలలో ఏ విధంగా చేంజ్ వస్తుందని 40% ఓపీడీ కేసెస్ చూపించినప్పుడు ప్రజలందరూ దాన్ని ఒప్పుకొని ఈ రోజు 8th టైం కంటిన్యూస్ గా క్లీనెస్ట్ సిటీ. అక్కడ మీరు వెళ్ళి ఎక్కడైనా చెత్త వేస్తే సగటు సిటిజన్ మిమ్మల్ని తిడతాడు, ఎందుకు కింద వేస్తున్నావు అని తిడతాడు. సో మనం చేయాల్సింది ఏమిటనంటే ఈ బిహేవియరల్ చేంజ్, ఈ పరివర్తన దిశగా మనము ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. ముగించే